ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు కూడా మధు మేడం గురించి చాలా బాధగా ఉందమ్మా. ఆ అమ్మ చాలా కష్టాలు పడుతుంది. అక్కకి ఆ కష్టాలన్నీ తీరిపోతాయి సాంబన్న. బావా బయటికి రావాలి. ఈ రోజు మీ అక్కగారు మరీ డల్లుగా ఉన్నారమ్మా. ప్రశాంతంగా నిద్రపోవాలని నన్ను పిలిచి ఏవో మాత్రలు తెప్పించుకున్నారు. ఏం మాత్రలు సాంబా? వాటి పేరు ఇదిగో ఈ చీటీలో రాసుంది చూడండి. ఇవి స్లీపింగ్ టాబ్లెట్స్. అంటే ఏంటి మామా? నిద్ర మాత్రలు సీత. ఇవి మింగితే చాలా డేంజర్. అంటే మా అక్క నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుందా? అలాగే అనిపిస్తుంది. ఇవి ఎన్ని టాబ్లెట్స్ తెచ్చావు సాంబా? ఒక డబ్బా నిండా తెచ్చాను బాబు. మధు మేడం ఇలా చేస్తారని నాకు తెలియక తెచ్చాను సీతమ్మా. అయ్యయ్యో ఇప్పుడు ఎలా? దేవుడా, మధు మేడంని మీరే కాపాడాలి. హలో హలో అక్క, ఎక్కడున్నావు? వెళ్ళిపోతున్నాను సీత. ఎక్కడికి వెళ్తున్నావు అక్క? నన్ను మీ ఇంట్లో ఉండద్దన్నావు కదా, అందుకే ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నాను. అక్క నువ్వు ఆ నిద్ర మాత్రలు మింగద్దక్క, అవి చాలా ప్రమాదం అంట. వద్దక్క. ఇప్పటికే చాలా మింగేశాను. నాకు బ్రతకాలని లేదు సీత. చనిపోతున్నాను. వద్దక్క, నా మాట వినక్క. ఆ మాత్రలు వేసుకోవద్దక్క, వేసుకోవద్దక్క, నా మాట విను. ప్లీజ్ మధు గారు, మీరు ఆ పిల్స్ని వేసుకోవద్దు. మీకు మేమున్నాం. సూర్యని ఎలాగైనా బయటికి తీసుకొస్తాం. మీరు అంత రిస్క్ చేయొద్దు ప్లీజ్. సారీ రామ్ గారు, నా వల్ల అందరికీ ప్రాబ్లమే. నా కోసం మీరు, మీ పిన్ని గారు, మీ ఫ్యామిలీ ఎంతో ఎంతో సాయం చేశారు. నా మీద చాలా ప్రేమ చూపించారు. అందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. నాకు బ్రతకాలని లేదు. సారీ. నా మాట వినక్క. చనిపోయేంత కష్టం నీకేం వచ్చిందక్క? బావ బయటకు వస్తాడక్క. బావ కోసం నువ్వు బతకాలక్క. నాకు ఎవ్వరి కోసం బ్రతకాలని లేదు సీత. నేను వెసిగిపోయాను, అలసిపోయాను. నేను ఎవరికి అక్కర్లేదు. లేదక్క, నువ్వు మాకు కావాలి. నువ్వంటే నాకు చాలా ఇష్టం అక్క. నువ్వంటే అమ్మా నాన్నలకి ప్రాణం. నువ్వు లేకపోతే నేనుండలేనక్క. నేను లేకపోతేనే అందరూ బాగుంటారు సీత. నా వల్లే అందరికీ సమస్యలు. నేను మీ అందరినీ బాధ పెట్టాను.
ఇలాంటి బతుకు నాకొద్దు. వద్దు. నన్ను వదిలేసేయండి. నేను పెట్టేస్తున్నాను. అయ్యో ఆగండి మధు గారు, ఫోన్ పెట్టొద్దు. మిమ్మల్ని మా పిన్ని మా ఇంటికి తీసుకొచ్చారు. పిన్ని ఇంట్లో లేని టైంలో మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు. పిన్నికి తెలిస్తే ఫీల్ అవుతుంది. మీరు ఆ పిల్స్ మింగడం ఆపేయండి. మిమ్మల్ని మేము కాపాడుకుంటాం. సారీ రామ్ గారు, నన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. నేను చనిపోవాలని నిర్ణయించుకున్నాను. నా తరపున మీ పిన్ని గారికి సారీ చెప్పండి. పట్టుకో సీత, మీ అక్కతో మాట్లాడుతూ ఫోన్ పెట్టనివ్వద్దు. ఏదో ఒకటి మాట్లాడుతూ నేను ఇప్పుడే వస్తాను. అక్క, నా మాట వినక్క. ఆ మాత్రలు వెంగద్దక్క, ఆపక్క, ప్లీజ్ అక్క. మహా ఊళ్ళో లేకపోయేసరికి ఇంట్లో ఎవరిష్టం వాళ్ళదైపోయింది. పొద్దునే రామ్ని తీసుకుని సీత ఎటో వెళ్ళిపోయింది. చలపతి, రేవతి షాపింగ్ అని వెళ్లారు. ఆఖరికి వాచ్మెన్ సాంబ కూడా డ్యూటీ ఎగ్గొట్టి షికారుకి వెళ్ళాడు. అవునర్చన, మహావదిన ఇంట్లో ఉంటేనే అందరికీ భయం ఉంటుంది. లేదంటే ఎవరిష్టం వాళ్ళదే. ఎవరండి? రామ్ కాల్ చేస్తున్నాడు. రామ్ కాదండి, వాడి ఫోన్తో సీత చేస్తుంటుంది. మనం ఫోన్ లిఫ్ట్ చేస్తే బయట రామ్తో తను ఎలా ఎంజాయ్ చేస్తుందో చెప్పి మనల్ని వెక్కిరిస్తుంది. ఫోన్ కట్ చేయండి. హ్మ్. బాబాయ్ కాల్ కట్ చేశాడేంటి? పిన్ని పిన్నికి చేస్తాను. చూసారా ఆ సీత శాడిజం? మీరు కాల్ కట్ చేయగానే నాకు చేస్తుంది. ఇప్పుడు ఫోన్ ఎత్తి దాని రొమాన్స్ మనం వినాలా? అవసరం లేదు. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేద్దాం. చేయండి. ఏంటిది? పిన్ని కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. The number you have dialed is currently switched off. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారేంటి? అబ్బో, ఏం చేయాలి ఇప్పుడు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.